బనకచెర్ల ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదా? అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిద్రపోతూ ఉంది? ఈరోజు మన రాష్ట్రంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత ఇటు తెలంగాణలోనైనా అటు ఆంధ్రప్రదేశ్లోనైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబి జీఆర్ఎంబి అనుమతి తీసుకోవాలి. ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అంతర్రాష్ట్ర ఒప్పందం జరగాలంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి. నంబర్ 3, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఎపెక్స్ కౌన్సిల్లో కొత్త ప్రాజెక్టు అనుమతి పొందాలి. నంబర్ 4, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ తీసుకోవాలి. నంబర్ 5, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఏ అనుమతి కూడా లేదు. ఇప్పుడు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు ఏ అనుమతి లేదు. నేను పైన చెప్పిన దాంట్లో ఏ ఒక్క అనుమతి లేకుండా నియమ నిబంధనలన్నీ బుల్డోజ్ చేస్తూ కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉంది అని చెప్పి ఇష్టారీతిన రాత్రికి రాత్రి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఇవాళ టెండర్లు పిలిచి ముందుకు పోతూ ఉన్నారు. ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. అంటే మేము కాళేశ్వరం కడతానో, భక్తరామదాస్ కడతానో, మేము పాలమూరు కడతానో, దిండి కడతానో, ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తారు, సిడబ్ల్యూసీకి లేఖలు రాస్తారు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తారు, హైకోర్టులో కేసు వేస్తారు, సుప్రీంకోర్టులో కేసులు వేసి మోకాలు అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ మీరు మేము కట్టిన అన్నీ కూడా పాత ప్రాజెక్టులు. పాలమూరు అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసింది, కాళేశ్వరం అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసింది. కానీ మీరు ఇలా కొత్త ప్రాజెక్టును నియమ నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించి ఇలా ఆంధ్రప్రదేశ్ కడతా ఉంది. ఇది జరుగుతూ ఉంటే మరి మన ముఖ్యమంత్రి గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బడ్జెట్లో మనకు గుండు సున్నా పెట్టినరు, మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు, మనకు ఏమీ రావడం లేదు, నేను నీతి ఆయోగ్ మీటింగ్ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పిండు. ఏమిచ్చిండ్రు? నువ్వు కడతామన్న మూసీ సుందరీకరణకు ఇదివరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఇప్పటికీ అదేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తామంటే ఫైల్ రిటర్న్ కొట్టిండ్రు. ఏది నీ మెట్రో రైలుకి ఇంతవరకు అనుమతి వచ్చింది లేదు. నువ్వు ఆ రోజు బడ్జెట్లో అయితే గుండు సున్నా, నువ్వే నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరిస్తా అన్నాడు. మరి నిన్న నేను పొద్దుగాలనే అందరికంటే ముందు పోయి కూర్చున్నాడు. నేను నీతి ఆయోగ్ మీటింగ్లో అందరికంటే ముందు పోయి రేవంత్ రెడ్డి రాత్రే పోయిండు, పొద్దుగాల ఫస్ట్ కూర్చున్నాడు. మంచి రాముడు మంచి బాలు లెక్క కూర్చున్నాడు. నేను అనుకున్నా దీని గురించి మాట్లాడతాడేమో, ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో, నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రిని నేను అనుకున్నా. కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు. ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలిసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు. ఏం జరుగుతూ ఉంది? రేవంత్ రెడ్డి మాట్లాడాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడాడు. ఏం చేస్తున్నట్టు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమని నష్టం జరగబోతూ ఉంటే ఎందుకు స్పందించరు? ఇవాళ మనకు గోదావరిలో 959 టీఎంసీల నీళ్లను బచావత్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి కేటాయించింది. మరి ఆ 959 టీఎంసీలను మనం వాడుకోవాలి కదా. ఇవాళ పైకి ఏం మాట్లాడుతున్నారు? ఇవి సముద్రంలో కలిసే నీళ్ళు అంటున్నారు. సముద్రంలో కలిసే నీళ్లు కావివి. తెలంగాణ రాష్ట్రం వాటిని వాడుకోలేదు కనుక, పూర్తి స్థాయి వినియోగంలోకి తేలేదు కనుక ఆ నీళ్లు కిందికి ప్రవహిస్తూ ఉన్నాయి. రేపు తెలంగాణ 959 టీఎంసీలు పూర్తిగా వినియోగించుకుంటే అక్కడ నీళ్లు ఉండవు. దీని వెనుక ఉన్న కుట్ర ఏంది? ఇవాళ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గోదావరి నది మీద ట్రిబ్యునల్ వేయాలని చెప్పి సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసింది. సో గోదావరి ట్రిబ్యునల్ వచ్చేలోపే ఈ బనకచెర్ల ప్రాజెక్టును త్వరితగతిని నిర్మించి, ఆల్రెడీ ప్రజాధనం ఖర్చు అయిపోయింది, ఆల్రెడీ మేము ఖర్చు పెట్టేసినాము, దీనికి నీళ్లు కేటాయించండి అని చెప్పి ట్రిబ్యునల్ ద్వారా నీళ్లు తీసుకోవడానికి ఒక పథకం ప్రకారంగా జరుగుతున్న కుట్ర ఇది. ఏ క్లియరెన్సులు లేకుండా వాళ్ళు కడుతూ పోతుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉన్నది? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకోలేకపోతున్నది? దెర్ ఆర్ మెనీ ఫోరమ్స్. నిన్న నీతి ఆయోగ్లో రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు నేను అడుగుతా ఉన్నా.